నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు సందడి చేస్తున్నా అతి తక్కువ మంది మాత్రమే తమ అందం, అభినయంతో అభిమానుల మనసుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. ఇక అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుకున్న అనుష్క పెళ్లి గురించి తరచూ ఎన్నో వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఈమె సీరియస్ రిలేషన్ లో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు తెరపైకి వచ్చినా ఆ తర్వాత ఆ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక అప్పటి నుండి సింగిల్ గానే ఉంటున్న అనుష్క తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తన 43వ ఏటకి ఒక కన్నడ ప్రొడ్యూసర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అనుష్క ప్రభాస్ బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి, అనుష్క పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజముంది, అనుష్కకి నాగార్జునకి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి ఈమె 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి విఠల్ శెట్టి, తల్లి ప్రఫుల్లా శెట్టి. ఈమెకి గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఈమె తండ్రి ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తం మంగళూరు నుండి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అనుష్క తన స్కూలింగ్ ని బెంగళూరులోని ఈస్ట్ వుడ్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న అనుష్క తన డిగ్రీని పూర్తి చేశాక ఈస్ట్ వుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్గా పనిచేయడం మొదలెట్టింది. అలా 2 సంవత్సరాలు అక్కడ పనిచేశాక బెంగళూరులో ఫేమస్ యోగా గురువు హీరోయిన్ భూమిక భర్త అయిన భరత్ ఠాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ ని తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా 1 ఇయర్ యోగా ట్రైనింగ్ ని తీసుకొని అక్కడే యోగా టీచర్ గా పనిచేయడం మొదలెట్టింది. అలా అనుష్కకి భరత్ ఠాకూర్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా క్లాస్ కి చాలా మంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండేవారు. ఇక అనుష్క చూడడానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో వారు ఈమెతో సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పడంతో అప్పటి నుండి అనుష్కకి సినిమాలపై ఇంట్రెస్ట్ మొదలైంది. దీంతో ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుండి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టింది. అలా 1 సంవత్సరం కన్నడలో ట్రై చేసిన ఈమెకి ఛాన్సులు రాకపోవడంతో తన లక్ని సీరియల్స్ లో ట్రై చేయాలనుకుంటున్నప్పుడే బన్నా అనే ఒక సీరియల్లో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్లో కొన్ని ఎపిసోడ్లు యాక్ట్ చేసిన తర్వాత అందులో అంతలా నేమ్ గానీ డబ్బు గానీ రాకపోయేసరికి అనుష్క సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాల్లోనే ట్రై చేయాలనుకుంది. ఇక అప్పుడే ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్ నిర్వహించాడని తెలుసుకున్న అనుష్క ఆ ఆడిషన్ లో పాల్గొనగా ఈమె చేసిన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో అనుష్కని చూసి అతను అవమానిస్తూ, నువ్వు అన్నీ విప్పి చూపించినా నిన్ను ఎవరు చూడరు, నువ్వు హీరోయిన్ మెటీరియలే కాదు, సినిమాల్లో ట్రై చేయడం మానేసి పెళ్లి చేసుకుని ఇంట్లోనే ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్న అనుష్క ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. కానీ ఇకపైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషల్లో ట్రై చేయాలని ఇదే విషయం భరత్ ఠాకూర్ కి చెప్పగా అతనే ఈమె బాంబేలో ఉండేందుకు ఒక ఫ్లాట్ ని అరేంజ్ చేశాడు. ఇక అలా అనుష్క బాంబేలో ఉంటూ హిందీ సినిమాల్లో 1 ఇయర్ ట్రై చేసినా ఈమెకి ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో ఇండస్ట్రీని నమ్ముకుంటే ఎటువంటి ప్రయోజనం లేదని ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడే భరత్ ఠాకూర్ పూరి జగన్నాథ్ని కలవడం, ఆ సమయంలో అతనికి అనుష్క గురించి చెప్పి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ తన మూవీస్ లో హీరోయిన్ కావాలంటే ఎక్కువగా బాంబేకి వెళ్లి ఆడిషన్ తీసుకునేవాడు. ఇక అలా పూరి జగన్నాథ్ బాంబేకి వచ్చాడని తెలుసుకున్న భరత్ ఠాకూర్ అతన్ని కలిసి అనుష్కని పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చి తను తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆమెను బాంబే నుండి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. ఇక అలా ఆ మూవీకి ప్రొడ్యూసర్ హీరో అయిన నాగార్జున గారికి అనుష్కని పరిచయం చేయగా ఆమె తన పేరుని స్వీటీ అని చెప్పడంతో అందుకు నాగార్జున హీరోయిన్ కి స్వీటీ అనే పేరు వర్కౌట్ అవ్వదని వేరే ఏదైనా పేరుని చూడమనగా పూరి జగన్నాథ్ స్వీటీగా ఉన్న తన పేరుని అనుష్కగా మార్చడం జరిగింది. అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే నాగార్జునకి అనుష్కతో మంచి పరిచయం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ వచ్చారు. ఇక సూపర్ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నాగార్జునకి అనుష్కతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా డాన్, సోగ్గాడే చిన్ని నాయన, డమరుకం, రగడ, కేడి, కింగ్ అనే మూవీస్ లో కూడా అనుష్కకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తరచూ పార్టీస్, ఫంక్షన్స్ కని వెళ్లడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో కోడై కూసాయి. కానీ ఆ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. ఇక అలా అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున ఆమె పెద్దన్నయ్య అయిన గుణరంజన్ కి కన్నడ శాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ని చేయగా రెండో అన్నయ్య సాయి రమేష్ కి తన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులని అప్పగించాడు. ఇక ఇదే సమయంలో నాగార్జున
నాగ చైతన్య కెరియర్ ని బిల్డ్ చేయాలని అనుష్కతో ఉన్న రిలేషన్ కి కాస్త బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించాడు. ఇదిలా ఉంటే అనుష్క గోపీచంద్తో లక్ష్యం అనే మూవీ చేసేటప్పుడు రహస్యంగా అతనితో లవ్ ట్రాక్ ని నడుపుతూ సీరియస్ రిలేషన్ ని మెయింటైన్ చేసింది. కానీ ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ మీడియాలో లీక్ చేయడంతో ఈ విషయం గోపీచంద్ ఇంట్లో తెలిసి నానా రచ్చ జరిగింది. దీంతో గోపీచంద్ అనుష్కతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టగా లక్ష్యం శౌర్యం మూవీ తర్వాత వీరిద్దరూ కలిసి ఎక్కడా యాక్ట్ చేయలేదు. కానీ ఈ బ్రేకప్ ని అంతలా సీరియస్ గా తీసుకొని అనుష్క తన కెరియర్ వైపు దృష్టి సారించి అరుంధతి అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈమెకి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో అనుష్కని డైరెక్టర్ క్రిష్ వేదం మూవీ కోసం అప్రోచ్ అవ్వగా అనుష్కకి అందులో వేశ్య పాత్ర బాగా నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. అలా వేదం మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు అనుష్కకి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇక ఈ మూవీ కారణంగా క్రిష్ కి అనుష్కకి మంచి ఫ్రెండ్షిప్ పెరిగి వేదం మూవీని తమిళ్లో శింబు హీరోగా అనుష్క హీరోయిన్ గా చేయగా అక్కడ కూడా ఈ మూవీ హిట్ అయింది. అలా ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిష్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించినా అవి ఛాన్స్ల కోసం డైరెక్టర్ హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో అనుష్క 100% లవ్ మూవీ షూటింగ్ సెట్ కి వెళ్ళగా అక్కడ నాగ చైతన్యతో మంచి పరిచయం పెరిగిందని, అలా వీరిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చి డేట్ కూడా చేస్తున్నారని, ఇరు కుటుంబాలు ఒప్పుకొని వీరిద్దరికి ఎంగేజ్మెంట్ ని కూడా జరిపించారనే వార్తలు మీడియాలో కోడై కూసాయి. ఇక ఈ వార్తలపై మొదట ఎవరూ స్పందించకపోయేసరికి నిజమే అని అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో ఇమ్మీడియట్ గా ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అలాంటిదేమీ లేదని, వారు జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిల్లా మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశం రాగా ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా మిర్చి మూవీలోనూ కలిసి నటించారు. అలా ఈ మూవీ షూటింగ్ లో వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఒక ఇంటర్వ్యూలో అనుష్క తనకి ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఇక అదే సమయంలో బాహుబలి మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా ప్రభాస్ కి ఏజ్ అయిపోతుందని కృష్ణంరాజు గారు తనకి పెళ్లి చేయాలని తమకి దగ్గ ఒక అమ్మాయిని వెతకడం మొదలెట్టారు. దీంతో ప్రభాస్ అనుష్కతో ఉన్న ప్రేమ గురించి చెప్పగా అప్పటికే అనుష్క గురించి అన్ని విషయాలు తెలుసున్న కృష్ణంరాజు గారు మరియు ప్రభాస్ తల్లి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఫ్యామిలీని ఎదురించి ఏం చేయలేని ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ ఏ మూవీలోనూ కలిసి యాక్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే సైజ్ 0 మూవీ చేసేటప్పుడు కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి అయిన డైరెక్టర్ ప్రకాష్ కోవెలపూడి అనుష్కతో డేట్ చేస్తున్నాడని, అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి తెలిసి ప్రకాష్ వైఫ్ కనికాదిలోని అతనికి విడాకులు ఇచ్చేసిందని, దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ ని పెళ్లి చేసుకోబోతుందని, కె రాఘవేంద్రరావు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చల్లారిపోయాయి. ఇక ఈ బ్రేకప్లతో విసుగు చెందిన అనుష్క మళ్ళీ నాగార్జునతో ప్యాచప్ అయి ఓం నమో వెంకటేశాయ అనే మూవీతో పాటు మరికొన్ని మూవీస్లో యాక్ట్ చేయగా అప్పటికే అనుష్క బాడీ మరియు ఫేస్ షేప్ అవుట్ అవ్వడం, తనకి 43 ఏళ్ల వయసు రావడంతో స్టార్ హీరోలు గానీ మీడియం హీరోలు గానీ ఈమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ముందుకు రాలేదు. అలా కొన్ని రోజులు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనుష్క యూవీ బ్యానర్ తో టైఅప్ అయి తను కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ గా ఉంటూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ని యూవీ బ్యానర్ లో చేయడం మొదలెట్టింది. అలా బాగమతి, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి అనే మూవీస్ ని చేస్తూ ఇప్పుడు బాగమతి 2ని కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా తన కెరియర్ బాగానే సాగుతున్నా చూడ్డానికి చక్కగా ఉండే అనుష్కకి ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి కావట్లేదనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. అలా నాగార్జున వల్లే అనుష్క ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని, నాగార్జునతో అనుష్కకి ఉన్న సన్నిహిత్యం గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకి భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో అనుష్క ఇంకెప్పటికీ పెళ్లి చేసుకోకుండా టబులాగే ఉండిపోతుందేమో అని ఈమె ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన మంగళూరుకి చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్ తో పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక వీరిద్దరూ 1 year నుండి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని, దీంతో ఈ సంవత్సరం చివరాఖరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని, అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా అనుష్క ఫ్యామిలీ త్వరలోనే వెల్లడిస్తారని చెప్పొచ్చు. మీకు అనుష్క నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ అనుష్క శెట్టి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.